వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో రావాల్సినటువంటి బాకీలు, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రయోజనాలు, అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రభుత్వం నుండి తమకు రావాల్సినటువంటి వివిధ రూపాల్లో బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంతమేరకు చక్కగా మీరు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వ స్థాయిలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు కొన్ని రకాల మార్పులు చేర్పులు కావచ్చు, అధికారిక సంబంధమైనటువంటి బదిలీలు కావచ్చు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ తొందరలోనే వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి కూడా మీరు అందుకోగలుగుతారు. గతంలో చేపట్టిన పనుల్లో ఉన్న ఆటంకులు, అడ్డంకులన్నీ కూడా తొలగిపోతుంటాయి. నూతనమైనటువంటి ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం శుభవార్తలు, శుభఫలాలు అందుతూ ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతలు సంతోషాన్ని ఇస్తుంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలమవుతాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై చక్కని చర్చలు కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం, ఆరాధించటం చాలా మంచిది. శ్రీరామస్వామి వారిని తులసీ దళములతో అర్చించటము, విశేషమైనటువంటి వడపప్పు, పానకమును నివేదన చేయటం, అలాగే స్వామివారి యొక్క నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.